అప్పులు చేసే విషయంలో అయితే ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు చంద్రబాబు గారి ప్రభుత్వం. అలాగని చెప్పి కొత్తగా సంక్షేమ పథకాలు ఇస్తున్నది కూడా ఏమీ లేదు. ఒక పక్క ఇన్ని కోట్లు పెట్టుబడి వచ్చింది, అన్ని కోట్ల పెట్టుబడి వచ్చింది లెక్కలు అయితే చెప్తున్నారు. ముందు చెప్పింది సంపద సృష్టి మీ వస్తేనే చేయగలము అనేది ఎన్నికలకు ముందు చాలా బలంగా చెప్పారు. 17 నెలలు దాటుతోంది. ఇప్పుడు తాజాగా కాగ్ చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే 6 నెలల్లో దాదాపు 63 కోట్లకు పైగా 63 కోట్లకు పైగా అప్పులు చేశారు. 63,000 కోట్లు 63,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. జస్ట్ ఇది కూడా ఓన్లీ 6 నెలల్లో వీళ్ళు చెప్పిన లెక్క. మొత్తం చూసుకుంటే వీళ్ళ గణాంకాలు మొత్తం చెప్పుకొచ్చారు. అసలు బడ్జెట్ వ్యయం ఎంత, రెవెన్యూ రాబడులు ఎంత, అమ్మకం పన్ను ఎంత, ఇదంతా. అంటే వీళ్ళు చెప్తున్నది, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చెప్తున్నది తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది అనేది. ఇంతకుముందు ఎందుకు ఈ మాట అంటున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనేది. ఇప్పుడు 6 నెలల్లోనే మొత్తం తిరోగమనం తీసుగా ముందుకెళ్తుంది అప్పుల్లో అనేది. నిజంగా అప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా సంపద సృష్టి అనేది ఎప్పుడు మొదలవుద్ది? అప్పుల్లో వృద్ధైనా సంపద సృష్టి ఏమన్నా ఉంటుందా అనేది ప్రతిపక్షమే కాదు ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న. ఇదే అంశం మీద చర్చనీయ ప్రయత్నం చేద్దాం సార్. నిజంగా అంటే మన రాష్ట్రంలో అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎప్పుడు టాప్లో ఉన్నాం అంట అప్పుల్లో. అది కాక చెప్తున్న లెక్కలే. ఇంక ఈ అప్పులు చేసుకుంటూనే పాలనలు కొనసాగుతాయా? సంపద సృష్టి మీ వస్తేనే సాధ్యం అనే విషయం పక్కన పెట్టారా, లేదంటే దానికి ఏమన్నా ఇంకా టైం టేకెన్ ఇప్పట్లో అవదు అని అనుకోవాలా సంపద సృష్టి? బేసిక్గా మన ఫార్ములా ఇట్ సెల్ఫ్ ఫెయిల్డ్. ఫార్ములా చేంజ్ చేసిందని మళ్ళీ మనం చెడగొట్టుకున్నాం. మనం తెలంగాణలో ఇప్పుడు ఏదైతే చెప్పుకొస్తున్నామో హైదరాబాద్ బేస్డ్ ఎకానమీ అని, అదే ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటుండటంతో దాన్నే బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అన్నాం. వాస్తవంగా ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే 2014 స్టేట్ డివిజన్కి ముందు ఒక ఏడాది ముందు నుంచి కూడా ఒక చర్చ తెర మీదకి తీసుకొచ్చారు మేధావులు. దానికి సమర్థించుకొచ్చారు చంద్రబాబు, ఆనాడు కాంగ్రెస్ కూడా. ఏమని అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, సెంట్రలైజ్డ్ ఎకనామికల్ గ్రోత్ ఉండకూడదు అన్నటువంటి. ఎందుకని? ఆంధ్రాలో హైదరాబాద్ తరహా రాజధాని లేకపోవడం వల్ల అది సృష్టించబడటం ఒక్క రోజులో సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో హయ్యెస్ట్ ఇన్కమ్ సోర్స్ ఏదంటే హైదరాబాద్, ఇదే తెలంగాణలో. హైదరాబాద్కి ఎంత ఇన్కమ్ ఉంటుందో ఒక 50,000 కోట్లు ఏమొస్తుంది అంతే. దట్ ఇట్ సెల్ఫ్. మిగతా అన్ని కలిపితే ఇంకో 40,000 కోట్లు వస్తుంది మిగతా తెలంగాణ అంతా. కానీ తేడా ఎక్కడొస్తుంది హైదరాబాద్లో? ఇప్పుడు ఎందుకని 10 పైసలు, ఇప్పుడు వాళ్ళు పెద్ద సంపాదనా పరులే అన్నారు కదా, మిగులు బడ్జెట్ అన్నారు కదా, మరి హైదరాబాద్లో వాళ్ళు ఎందుకని సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నాడు? అతను ఏదో 6 గ్యారంటీలు అని చెప్పాడు కదా, ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు? చివరికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? చివరికి ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? దానికి ఏమని చెప్తున్నాడు ఆయన? కేసీఆర్ పరిపాలన వల్ల అంటాడు. మరి కేసీఆర్ ఇచ్చాడుగా 10 ఏళ్ళు. ఈ ఏడాది నీకెందుకు జాతకాలేదు? ఈ 2 ఏళ్లలో నీకెందుకు జాతకాలేదు? దట్ ఈస్ ద అడ్మినిస్ట్రీరియల్ ఫెయిల్యూర్. అవగాహన రాహిత్యం ప్రభుత్వం దగ్గర ఉంది, తెలివి తక్కువతనం ప్రభుత్వం దగ్గర ఉంది, చేతకాంతనం ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ ఫెయిల్యూర్ అక్కడ కనబడుతుంది స్పష్టంగా. ఇక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఏడాదికి 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, నవరత్నాలు ఖర్చు పెట్టినప్పుడు, మరి ఇక్కడ అప్పుడు లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఎక్కడ జరుగుతున్నాయి? గ్రోత్ అనేటటువంటిది ఎందుకు ఆగింది? ప్రతి ఏడాది జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా ఏడాది తప్పించి మిగతా టైం అంతా జిఎస్డిపి పెరుగుతూనే వచ్చింది కదా, జిఎస్టీ పెరుగుతూనే వచ్చింది కదా, గ్రోత్ పెరుగుతూనే వచ్చింది కదా. ఎందుకు సాధ్యమైంది అంటే యాక్టివిటీ నడవాలి. మన రాష్ట్రంలో ప్రాబ్లం ఏంటంటే చేతిలో డబ్బులు ఉంటే నేను ఖర్చు పెట్టగలుగుతానండి, డబ్బు లేకపోతే నేను ఎట్ట ఖర్చు పెడతాను నాకు తెలియగలుగుతాను. వెరీ సింపుల్ లాజిక్. నేను హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో ₹1,00,000 జీతం నాకు. ఆ ₹1,00,000 జీతం ఉన్నప్పుడు ఇంటికి ఒక 5,000 రూపాయలు అద్దె పెట్టగలిగాను నేను. అదే నేను విజయవాడలో 1,500 అద్దె పెట్టగలిగాను, అక్కడ 5,000 రూపాయలు అద్దె పెట్టగలిగాను. అట్లాగే నేను ఓ హోటల్కి వెళ్ళి ఏదైనా తినగలిగాను, లేదంటే ఓ ₹4 ఖర్చు పెట్టగలిగాను బట్టలు కొనుక్కోవడానికో ఇంకోదానికో. అదే నేను విజయవాడ వచ్చినప్పుడు నా జీతం 80,000 రూపాయలకి తగ్గొచ్చు. అంటే అప్పుడు 1,00,000 నుంచి 1,70,000 దాకా వెళ్ళిన వాడిని. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రం విడిపోయాకని ఇక్కడికి వచ్చా, 80,000కి వచ్చా. 80,000కి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ చేయగలను? అక్కడ ఒక రెస్టారెంట్లో తినేవాడిని ఇక్కడ రోడ్డు పక్కనే తినగలుగుతాను. అది తేడా. అంటే నా ఎక్స్పెండిచర్ పడిపోతుంది. ఎందుకని? నా ఇన్కమ్ సోర్స్ లేకపోవడం. ఇన్కమ్ సోర్స్ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ వ్యాపార సామర్థ్యం ఆ స్థాయిలో పెరగాలి. వ్యాపార సామర్థ్యం పెరగాలంటే కొనుగోలు శక్తి వినియోగదారుడి దగ్గర ఉండాలి. కొనుగోలు శక్తి వినియోగదారుడి దగ్గర ఉండాలంటే
వినియోగదారికి సంపాదించే శక్తి ఉండాలి. సంపాదించే శక్తి ఎట్లా వస్తుంది? సంస్థలు పెడితే వస్తుంది. సంస్థలు ఎట్లా వస్తాయి? నీ ప్రోత్సాహాన్ని బట్టి వస్తాయి. ఒక మనకి ఆంధ్ర ఇవాళ మనం అమరావతిని బిగిన్ చేస్తే 70 ఏళ్లకు 80 ఏళ్లకు దాని బేస్డ్ సంపాదన వస్తుంది. బట్ విశాఖ బేస్డ్ సంపాదన ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్రంలో. నాకు తెలుసు 10-15 ఏళ్లలో విశాఖ బేస్డ్ ఇన్కమ్ మీదనే ఆంధ్ర ఎకానమీ నడుస్తుంది. మన బడ్జెట్లో 30% అదే సప్లై చేస్తుంది. అది ఇంకొంచెం సీరియస్ ఎఫర్ట్ పెడితే 40-50% అది సప్లై చేస్తుంది. బట్ 50-40% వీ మస్ట్ థింక్ అబౌట్ ఇట్. గుర్తుపెట్టుకోవాలి. అది మిగతా 50% మనం సంపాదించాలి. ఎట్లాగా? మనం ఇవాల్టికి కూడా నోటితో మాటలు చెప్తున్నాం, నొసటితో వెక్కిరిస్తున్నాం. రాజకీయ గొడవలు వదిలేయాలి. పారిశ్రామికవేత్తలు ఆహ్వానించబడాలంటే వీళ్ళు చెప్తున్నారు. మన లోకేష్ గారు కూడా తమిళనాడు తరహాలు చూడండి, కర్ణాటక తరహాలు చూడండి అంటారు. ఎస్, అక్కడ ప్రతీకార రాజకీయాలు ఎంత దరిద్రంగా లేవే. ఒకళ్ళనొక్కళ్ళు బొక్కలో దోసేసుకోవాలని లేదే. ఒకళ్ళు పెట్టించిన పరిశ్రమలు ఇంకోటి చెడగొట్టాలని లేదే. ఒకళ్ళు పెట్టిన సంస్థల మీద ఇంకోటి విషయం నింపరే. అక్కడ మీరు చూడండి, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కానీ సంస్థల మీద గొడవలకు వెళ్తున్నారా? ఎవడన్నా సంస్థలు బదనాం చేస్తున్నారు మీడియాల ద్వారా. కేసీఆర్ కాళేశ్వరం తిన్నారు, లేకపోతే మెగా వాళ్ళు వాళ్ళకి తోడు నిలబడ్డారు అంటున్నారు, కానీ మెగా వాళ్ళ మీద వెళ్ళట్లేదు వీళ్ళందరూ గొడవకి. అదే మెగా ఇప్పుడు కూడా నడుస్తుంది. మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి? జగన్ టైంలో అదాని పెడితే ఇప్పటికి కూడా అదాని మీద విషయం చిమ్ముతాడు రాధాకృష్ణ. ఇప్పటికి కూడా జగన్ టైంలో పెట్టుబడి పెట్టినటువంటి ముందుకు వచ్చిన మహా పారిశ్రామికవేత్తల్ని దొంగలుగా చూపించాం. వాడు వచ్చి అన్ని కోట్ల రూపాయలు, 100 కోట్లు 1000 కోట్లు తీసుకుని వచ్చినోడిని దొంగగా చూపెడతంటే వాడు ఎందుకు వింటాడు? ఎందుకు ఇక్కడికి రావాలనుకుంటాడు? ఇదేమన్నా బాంబేనో లేకపోతే బెంగళూరు లేకపోతే సింగపూర్ అనుకుంటే సరే సావని మనం ఏదో ఒకటి సర్దుదాంలే బతిలాడుకుని వద్దాం అనుకుంటాడు. ఇక్కడ ఏమీ లేని చోటకు వస్తున్నాడిని నువ్వు రారా నా కొడక అంటే ఏమంటాడు వాడు? రారా సొద్దు నా కొడక అంటే ఏమంటాడు వాడు? ఎందుకో రావాలనుకుంటాడా? డబ్బులు తెచ్చి నీ చేత బూతులు తెచ్చుకోవాలనుకుంటాడా? ఇన్వెస్ట్మెంట్ తెచ్చినోడిని నువ్వు బూతులు తెడుతున్నావు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి వాడికి అమ్మేస్తున్నావు అని చెబుతున్నావు. ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేటటువంటి వాడిని పరమ దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నాను. అది గత 5 ఏళ్ళు చేశారు. దాని ఇంపాక్ట్ కనబడింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి? జగన్ టైంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళని ఏడిపించాలా, పిసిగించాలా వాళ్ళని. దాంతో ఏమవుతున్నది? ఇన్వెస్టర్ ఇక్కడికి రావాలంటే ఈ ఇద్దరిలో ఎవడో ఒకటి పక్షానుండి చేయడానికి ఆడికేం రాజకీయం అవసరం చెప్పండి? రాజకీయాలు వాళ్ళకి అవసరమా? ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి కానీ మన దేశ కంపెనీలు రావడానికి వెనక ముందు ఆడుతున్నారు. ఏ మోడీతో బాగా క్లోజ్గా ఉన్న అదాని లాంటి వాడు తప్పించి మిగతా వాళ్ళు రావట్లేదు. ఎందుకని రావట్లేదు? వస్తే ఇప్పుడు చంద్రబాబు టైంలో వచ్చారంటే జగన్ రేపు తొక్కేస్తాడు. జగన్ వచ్చే టైంలో వస్తే చంద్రబాబు తొక్కేస్తాడు. అమర రాజకీయాలని జగన్ టైంలో ఏడిపిస్తే జగన్ టైంలో వచ్చినట్టు షిడీ సాయి అదానీలు నేను వీళ్ళందరినీ వీళ్ళు ఏడిపించలేదా? ఎట్లాగేక హిందూజన్ కూడా ఏడిపించారు కదా. అంటే పారిశ్రామికవేత్తల విషయంలో కూడా మరి అదే కదా. మనం వాళ్ళలో నువ్వు ఎప్పుడైతే పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ప్రతి దాంట్లో చూస్తే అదే నడుస్తుంది. ఇంకొకటి, ఇద్దరు కూర్చుని మనకి సముద్ర తీర ప్రాంతం ఎంత పెట్టుకుని అసలు ప్రపంచంలో పరుగులు పెట్టించాలని మనకి గుజరాత్కి తాత లెక్క పని చేయొచ్చు మనం. ఎందుకని? గుజరాత్ కంటే ఎక్కువ సముద్ర తీరం ఉంది. ఎందుకు సముద్ర తీరం అని నేను పదే అనేక సార్లు చెప్తూ వచ్చాను. ఎందుకు అంటే సముద్ర తీరంలో మనం ఎగుమతులు చేయడానికి అవకాశం వస్తుంది, దిగుమతులు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. నేను ఒక పోర్టు చైర్మన్ గారు, ప్రైవేట్ పోర్టు, ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉండటం వల్ల ఆయన పోర్టు అంతా చూపించారు. అలా పోర్టు ఆ టైంలో ఆయన చెప్పింది నాకంటే మనకి మామూలుగా మిగతా తెలుసు కానీ బిజినెస్ ఇవన్నీ రాయడము వార్తలు చేయడం తెలుసు కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గురించి మిగతా ఆయన రాస్తాం. కానీ ఒక సముద్రంలో వచ్చే రవాణాకి ఇంత వేరియేషన్ ఉంటుందని నాకు తెలియదు. అప్పుడు ఆయన అప్పుడే దిగుతున్న పంతారు చూపెట్టారు. దానికి సంబంధించి మన దగ్గర అప్పుడు 35 రూపాయలు 40 రూపాయలు ఉంది కేజీ. విదేశాల నుండి వస్తున్న పంచదార 7 రూపాయలు. ఏంటిది అని అడిగాను నేను. అంటే 60 లక్షల టన్నుల కెపాసిటీ, ఇది 60,000 టన్నుల కెపాసిటీ, 2 లక్షల టన్నుల కెపాసిటీ. 2 లక్షల టన్నుల కెపాసిటీ ఉండేటటువంటి పోర్ట్ ఒకటే ఉంది మన ఆంధ్రాలో, దేశంలోనే రెండవది. మిగతా 60,000 టన్నులు. 60,000 టన్నుల షిప్లో వస్తే 15 రూపాయలు అవుతుంది. 2 లక్షల టన్నుల షిప్లో వస్తే 7 రూపాయలు వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్టే ఎక్కువ. మనం అంత తక్కువకి ఇక్కడికి తెప్పించుకున్నాం అనుకోండి, దీన్ని దేశం అంతా అమ్మచ్చుగా తక్కువకి. అది బిజినెస్ పరమైన ప్రయోజనం. అలాగే అక్కడ విదేశాల్లో నుంచి ఇక్కడికి ఇంపోర్ట్కి అక్కడ బాగా రేటు ఉండి ఇక్కడ ఇది అక్కడ తక్కువ ఉండి ఇక్కడ
ఎక్కువ వచ్చే వాటిది వ్యాపారమే కాకుండా పారిశ్రామికీకరణ ఎన్ని చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు వేరే దేశంలో తక్కువకు దొరుకుతున్నాయి, తెచ్చి గోధుమ ఆధారితంగా ఎన్ని రకాలైనటువంటి ఇవి తయారు చేసి అమ్మచ్చు. మనం అమ్మాలి అన్న ఆలోచన ముఖ్యం. మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి మనం ఇంకొక పెద్ద తప్పు చేస్తున్నది ఏంటంటే కర్ణాటక వాళ్ళని బెదిరిస్తున్నాం, అంటే కర్ణాటక వాళ్ళని ఎక్కిరిస్తున్నాం, కర్ణాటక వాళ్ళని ఇక్కడికి రమ్మంటున్నాం, కర్ణాటక ప్రభుత్వాన్ని ఎక్కిరిస్తూ. ఫస్ట్ మనం అడగాల్సింది ఎవరినండి, హైయెస్ట్ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయో తెలుసా మన తెలుగు వాళ్ళవి? హైదరాబాద్ ఎంఎస్ఎంఈలలో 100కి 80% మనోళ్ళే. మీకు తెలుసో తెలీదు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఆయన మన పామర్ ఎంతవరకు ఎమ్మెల్యే ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్, అంతకుముందు కాంగ్రెస్, ఆయనకి 10 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. కాదు కాదు పాత ఎమ్మెల్యే పేరు గుర్తు రావట్లేదు, పామర్ వరరామయ్య గారు ఓడిపోయింది ఆయన మీదనే అనమాట. ఆయన అక్కడ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గెలిచాడు అనుకోండి, ఇప్పుడు తెలుగుదేశం గారు గెలిచింది, అక్కడ వాస్తవంగా ఆయనది 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలు. అట్లాంటి వాళ్ళు మన రాష్ట్రకి సంబంధించిన వాళ్ళకి 100కి 80 ఫ్యాక్టరీలు, అక్కడ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలు తెలంగాణలో ఉన్న వాటిలో 100కి 80 మనోళ్ళే. అయ్యా మీరు అక్కడితో పాటు మా దగ్గరకు వచ్చి ఇక్కడ పెట్టుకోండి ఎంఎస్ఎంఈలు, మేము మీకు భూమి ఫ్రీగా ఇస్తాం. ఆడేవాడికో లూలు గడికి ఇచ్చేది వీళ్ళకి ఇవ్వండి, ఎంఎస్ఎంఈలకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెట్టుకోండి, మీకు 3 రూపాయలకే కరెంట్ ఇస్తాను తీసుకోండి, ఇక్కడికి వచ్చి కావాలంటే రా మెటీరియల్కి సంబంధించినటువంటి మీకు గ్రీన్ ఛానల్ ఇస్తాం రండి అంటే ఇక్కడికి రారా? అప్పుడు ఇక్కడి నుంచి జరిగితే ఇంకోటి మీకు సముద్ర తీర ప్రాంతాల్లో పెట్టుకుంటారా, ఇంకెక్కువ ఇస్తాం చెప్పండి. ప్రస్తుతం మానవ వనరుల కొరత కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది కూడా చూడాలి. ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ వీటన్నిటికీ కూడా ఆంధ్రలో ఉన్నారు అక్కడ, కరెక్టే. కానీ సమస్య ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ మనుషులు అక్కడ ఉంటున్నారుగా, అంటే ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ చదువుకుని. కాబట్టి ఇక్కడ చదువుకోగానే ఉద్యోగం వస్తుంది అన్నటువంటి ఫీలింగ్ రావాలి, అవన్నీ చూడాలి. అవును, కానీ సంపద సృష్టి అనేది ఓన్లీ కంపెనీలు వస్తేనో లేదంటే వచ్చిన పరిశ్రమలు ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు అవి మొదలైతేనో అప్పుడే జరుగుద్దా, వేరే మార్గం ఏమీ లేదా? అప్పటి వరకు ఎలా అప్పులు చేసుకుంటూ వెళ్లాల్సిందేనా కూటమి ప్రభుత్వం? అప్పులు తప్పదండి, అప్పు నేను తప్పనను, అందులో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి అని కూడా చెప్పను, అది సాధ్యం కూడా కాదు. సరే కార్పొరేషన్లు వీటి పేరు కొంత తీసుకుంటారు కాబట్టి అది తప్పని నేను అన్నాను. అదే వీళ్ళు ఇదివరకు వాళ్ళని ఏలెత్తి చూపెట్టారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆ మాట అంటారు, అంతే సింపుల్. వీళ్ళు 24 గంటలు 14.5 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళు నిజాలే చెప్తున్నారు, కాగిచ్చిన లెక్కలే. కాబట్టి అప్పు తప్పదు. ఆ రోజు పొంకాను కథనాలు పెట్టి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, అప్పుల పాలైపోతుంది అన్నటువంటి మేధావులు ముసుగులో ఉండేవాడు, పేపర్ చెప్పే నడిపేవాడు, టీవీ నడిపేవాడు, యూట్యూబ్ నెట్వర్క్ల పేరుతో నడిపేటటువంటి వాళ్ళు ఆ రోజున గుండెలు బాధేసుకున్నాడు ఎవడో వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళందరికీ వాడు అప్పు తీసుకోవడంలో తప్పలేదు, బాబు గారు అప్పు తీసుకుంటే తప్పలేదు, కానీ జగన్ అప్పు తీసుకుంటే ఇంట్లో జేబులు వేసుకుంటాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి నేను ఆ చర్చలోకి పోను, అప్పుడు కూడా తప్పులేదని చెప్పి ఇప్పుడు కూడా అప్పు తప్పను నేను. అందులో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి తీసుకోవడానికి ఒప్పుకుంటారని కూడా నేను అనుకోను, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దాంట్లో కట్ చేసి పడేస్తాను రిజర్వ్ బ్యాంక్. అది జగన్కి కూడా జరిగింది, చంద్రబాబు టైంలో తీసుకున్న అప్పుని జగన్ టైంలో కట్ చేయించారు, అదే మొదటి బాగా ఇబ్బంది పడ్డాడు జగన్. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది కాబట్టి నేను అది తప్పను, అది తప్పు పట్టను. కాకపోతే కావాల్సింది వాట్ నెక్స్ట్ డెవలప్మెంట్ గ్రోత్, ఇది ఎలా చేస్తారు ఇది చూపెట్టమనండి అంతే. కానీ ఒకటి సార్, మామూలుగా ఒక సాధారణ ఒక వ్యక్తిగా వచ్చే డౌట్ ఏంటంటే చాలా మందికి, వీళ్ళు రాస్తున్నట్టు 63,000 కోట్ల అప్పులు చేసిన ఈ ఏడాదిన్నరలో కనీసం ఉద్యోగులకి ఇవ్వాల్సిన ఆ డిఏలు పెండింగ్ బకాయిలు ఇవి తీర్చలేకపోతున్నారు, విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చలేకపోతున్నారు, ఉద్యోగులకి నెలాఖరికి వచ్చేసరికి టైంకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేసామని చెప్పడం తప్ప పూర్తిగా అమలు చేసే విషయంలో కూడా ఇంకా ఇప్పటికి చాలా పథకాలు పెండింగ్లో ఉన్నాయి, ఇచ్చినవి కూడా ఏదో అరకొర ఇచ్చారు తప్ప 20,000 ఇవ్వాల్సిన చోట 5,000, 5,000, 15,000 ఇవ్వాల్సిన చోట 13,000, లేదంటే కొంతమంది 12,000, 7,000, 6,000 కూడా పడ్డాయి తల్లికి వందలు. ఇలాగంటే ఇన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇన్ని చేయలేకపోతున్నారు, కానీ 1,000 కోట్లు
అప్పులు చేసేస్తున్నారు. ఇంక రేపొద్దున సంపద సృష్టి అనేది జరగకపోతే అసలు ఇవే గడవడం కష్టం. ఇంకా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో ఏమన్నా అంటే అన్ని తీసుకెళ్లి పీపీపీలకి ప్రైవేట్ భాగస్వామ్యాలకి ఇచ్చేస్తున్నారు. మరి చేసిన అప్పంతా అది ఏమైపోతుంది? వాళ్ళు చెప్పాలి సమాధానం. దాన్ని ప్రతిపక్షం నిలదీయగలగాలి, అడగాలి. బేసిక్గా ఒకటి ఉంటుంది, అప్పట్లో చేసిన అప్పులు సంబంధించిన వడ్డీ కట్టాలి ఫస్ట్, అసల్లో ఇంతని కట్టాలి కిస్తీ. అది నాకు తెలిసి 25,000 కోట్లు 30,000 కోట్లు అది వెళ్ళిపోతుంది ప్రతి ఏడాది కూడా. కాకుండా జీతాలు నాకు తెలిసి మన సంపదలో ఈ రెండిటికే వెళ్ళిపోతాయి, జీతాలు ప్లస్ ఈ కిస్తీలకే. మన దగ్గర ఇంకేం మిగలదు. ఇక ఈ అన్ని కంపెనీలు పెట్టి నా భవిష్యత్తులో పన్నులు కడితే వస్తాయి అంతవరకే. మనకి వాస్తవంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల వలన మనం బతుకుతున్నాం, అది మనం మర్చిపోతున్నాం. అక్కడ మనోడు సంపాదించుకుని ఇక్కడికి డబ్బులు పంపిస్తుంటేనే ఎక్కడ పేరుతో నడుస్తూనే ఉంటది అది. అంతే తప్పించి మన దగ్గర సంపద లేదు, ఇంకా అది టైం పడుతుంది. ఈ నెలలో జరగబోయే 14-15 తేదీలో జరగబోయే సిఐఏ సదస్సు మీద భారీ హోప్స్ పెట్టుకుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆల్రెడీ నన్ను కొన్ని లెక్కలు చెప్పారు ఎవరు లోకేష్ గారి మీటింగ్లో. ఎన్ని రాబోతున్నాయి, ఎన్ని ఎంఓఏలు కుదుర్చుకోబోతున్నారు, ఎంత పెట్టుబడులు రాబోతున్నారు, దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు రాకపోతున్నాయి, భారీ హోప్స్. ఇప్పుడు హెడ్డింగ్ చూసుకోండి, 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు లెక్క చెప్తారు, అంత వచ్చేసిందని చెప్తారు. ఆల్రెడీ జ్యోతి రాజు అంత వచ్చిందని చెప్తారు. ఇంకో ఏడాది పాటు రాబోయే 2-3 ఏళ్ళు కూడా అది అంతమంది వచ్చేసారు. ఇప్పుడు 1,00,000 కోట్లు వచ్చేసినాయి, 8 లక్షల కోట్లు ఎంతో చెప్తున్నారు. కాకపోతే వస్తాననేవాడు ప్రతి ఒక్కడు. ఇప్పుడు నాకు కూడా ఉంది, ఒక 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసేసి దాన్ని వ్యాపారం చేద్దాం. కాకపోతే నాకు 1,000 కోట్లు ఇచ్చేవాడు ఎవడన్నా ఉండాలి కదా బేసిక్గా నన్ను చూసి. లేదా నాకు కూడా ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక టెలివిజన్ నెట్వర్క్ పెట్టాలని ఉంది. కాకపోతే 100 కోట్ల పెట్టుబడి పెట్టేవాడు కావాలి కదా బేసిక్గా. అంటే ఆ వరుస వాళ్ళకి ఇచ్చినట్టు ఎకరం 99 పైసలకి అలా అదే మనకి ఇప్పుడు నేను అదే కోరుకుంటున్నా. విశాఖపట్నంలో కనుక నాకు ఒక 5 ఎకరాలు ఇస్తే నేను డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ పెడతా. శుభ్రంగా పిల్లలందరికీ కూడా యువతరానికి ఇప్పుడు యూట్యూబ్లో లేకపోతే డిజిటల్ ప్లాట్ఫారాల్లో అప్లోడ్ చేయడం ఎట్లాగా ఈ సిస్టంలో ట్రైనింగ్ ఇస్తా. దానికి స్కిల్ డెవలప్మెంట్ కింద నాకు ఫండింగ్ ఇవ్వండి, నాకు ₹1 ఇచ్చేయండి ల్యాండ్. నేను అది బ్యాంకులో లోన్ పెట్టుకుని, అంటే రిజిస్ట్రేషన్ చేయండి ₹5. బ్యాంకులో లోన్ పెట్టుకుంటే గ్యారంటీ ఒక 50 కోట్లు వస్తుంది. ఓ 10 కోట్ల రూపాయలు పెట్టి నేను ఇది పెడతా. దాంతోపాటు నాకు ఇచ్చే స్థలంలో నేను డెవలప్మెంట్కి ఇస్తా. నాకు 3 బిల్డింగులు ఆడెవడో కట్టుకుని నాకు 2 బిల్డింగులు సొంతగా ఇస్తాడు. ప్లస్ ఈ డబ్బులు పెట్టుకుంటా నేను హ్యాపీగా. మీకు అంత ఇప్పుడు దాని ద్వారా రాష్ట్రంలో నెట్వర్క్లు ఎక్కడెక్కడే దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి రమ్మని చెప్తాను. ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చినట్టు ఉంటుంది, సంపద సృష్టి భాగం అవుతుంది. ఇక చేయగలుగుతారా? కాకపోతే మనకు ఆ స్థాయి పలుకుబడలేదు. నేను అనేది ఇది కూడా మన దాకా రాదు. ఆల్రెడీ మీరు అన్న డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ ఒప్పందం కుదిర్చేసుకున్నారు కదా. మొన్న లోకేష్ గారు చెప్పారు, అమెరికాలో ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు, వాళ్ళు రాబోతున్నారు, పెట్టుబడి పెట్టబోతున్నారు ఇక్కడ. కానీ కంటెంట్ క్రియేటర్లు తయారు చేయబోతున్నారు. అంటే మన వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మనల్ని ప్రోత్సహించే కంటే విదేశాల వాళ్ళకి, పక్క రాష్ట్రాల వాళ్ళకి, పక్క దేశాలకి ఎక్కివ్వడం అనేది జరిగిపోయింది కాబట్టి అది జరగదేమో ఇంకా. కానీ ఇదేనా సార్ ఇంకా సంపద సృష్టి అంటే? ఇంకా ఇంతకు మించి అయితే ఏమి లేదు. మనం పోర్ట్స్ ని తొందరగా లైన్లోకి తెచ్చి దాని డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే, ఈవెన్ ఇప్పుడు వైజాగ్ కూడా ఇప్పటికిప్పుడు కుప్పలు తెప్పలేం వచ్చాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ కాగ్నిజెంట్లు గూగుల్ ఇవన్నీ అంటున్నాం, వాడు ఇక్కడ వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ మనకి వాచ్మెన్ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. అవి కూడా కన్సల్టెన్సీలకి ఎత్తే వేరే రాష్ట్రం వాడు వచ్చి ఆశ్చర్యపోనక్కర్లేదు, బీహారోడు నేపాలోడు. బేసిక్గా మనకి వచ్చే ఇప్పుడు కియాలో మనోళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారని అంతే ఉంటుంది. బేసిక్గా భవిష్యత్తును చూసుకోవాలి మనం. ఇక్కడ భవిష్యత్తులో ఎదుగుతుంది ఖచ్చితంగా, అది హోప్. కాకపోతే తిరోగమనం అనేది ఇప్పుడు అంత ఈజీ కాదు. తిరోగమనం ఉండదండి. జగన్ ఉన్నప్పుడు తిరోగమనం లేదు, పురోగమనంలో తిరోగమనం ఉంటది. అంటే మనం ₹10 ఆశిస్తున్నప్పుడు ₹8 రావడం, అంతేగాని మైనస్ ఉంటే తప్పు. అది కరోనా టైంలో తప్ప మిగతా ఎప్పుడు కూడా దేశమైనా రాష్ట్రాలైనా పురోగమనంలోనే ఉంటాయి. పురోగమనంలో మన ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ₹10 అనుకున్నప్పుడు ₹6 రావచ్చు, ₹2 రావచ్చు. నష్టాల పాలవ్వడం ఉండదు. అది అవును, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి కాగ్ అయితే మరోసారి చెప్తుంది, అప్పుల్లో మనమే నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్
నెంబర్ 1లో ఉంది. 6 నెలల్లో 63,000 కోట్లకు పైగా అప్పు చేసేశారని. మరి నిజంగా ఇది తిరోగమనం దిశగా వెళ్తుందా? లేదు త్వరలో సంపద సృష్టి అని మొదలైతే గనక మళ్ళీ పురోగమనం దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తుందా? వేచి చూడాల్సి ఉంది.